హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ క్లాస్లో రుచుల గురించి నేర్పుతా. ఒక 7 రుచుల గురించి. ఓకేనా? క్లాసులోకి వెళ్ళిపోదాం రండి. రుచులని స్వాద్ అంటారు. ఓకేనా? స్వాద్ అంటే రుచులు. 7 రుచుల గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. రైట్? ఆ 7 రుచులు ఏంటియో చూడండి. ఫస్ట్ది, మీరు నిత్య జీవితంలో వంట చేయాలంటే మెయిన్గా రుచి కోసం ఏం వాడతారు? ఉప్పు వాడతారు కదా. ఉప్పుతోనే స్టార్ట్ చేద్దాం. ఉప్పుని ఏమంటారు? నమక్ అంటారు. అయితే ఎలా రాస్తామంటే నమ్కీన్ లేదా నమక్ అంటే ఉప్పు. ఏ రుచిది? ఉప్పు. రైట్? నెక్స్ట్ తీపి గురించి చెప్తా. తీపిని ఏమంటాము? మీఠా అంటాం. మీఠా అంటే తీపి. నెక్స్ట్ కడువా. కడువా అంటే చేదు. నెక్స్ట్ కట్ట అంటే పులుపు. కట్ట అంటే పులుపు, మీఠా అంటే తీపి. ఓకే? మిర్చి కారము. ఇక్కడ చూడండి, పైన రావత్తే ఎందుకు వచ్చిందో, పైన వస్తే ఏంటిది? రెఫము. దేనికి వచ్చింది? చాకి వచ్చింది. ఇంతకుముందు క్లాసులో మీకు నేర్పించాను కదా, సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు నేర్చుకున్నప్పుడు. ఓకే, ఇట్లా పైన వస్తే దీన్ని రెఫము అంటారు. చాకి పైన వచ్చింది కాబట్టి ఏమంటది? ఇది మీ పలికిన తర్వాత చా పలకాలి. మిర్చి. ఓకేనా? రైట్. మిర్చి అంటే ఏంటిది? కారము. నెక్స్ట్ తీక అంటే వగరు. నెక్స్ట్ చట్పట్ అంటాం కదా. చట్పట్ అంటే రుచికరంగా ఉంటే దాన్ని చట్పట్ అంటారు. చట్పట అంటే రుచికరమైనటువంటిది చట్పట్ అంటే. ఓకేనా? ఇక్కడ చూడండి, నమక్ అంటాము. నమక్ అంటే ఉప్పు. అంటే నమక్ అని కానీ నమ్కీన్ అని కానీ అంటాము. ఏంటిది? దీన్ని ఉప్పుని. నెక్స్ట్ మీఠా అంటే తీపి, కడువ అంటే చేదు, కట్ట పులుపు, మిర్చి కారము, తీక వగరు, చట్పట రుచికరమైనటువంటిది. ఓకే, ఇందులో గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక 2 పదాలు ఉన్నాయి చూడండి. కట్ట మీఠా అంటాం. మీరు గప్చిప్ బండి దగ్గర మీరు ఈ 2 పదాలు విని ఉంటారు, కట్ట మీఠా. ఓకేనా? అంటే ఒకటి పులుపు, ఒకటి తీపి. వాడిచ్చే రసం ఏదైతే ఉందో అది కట్ట. వాడి తర్వాత ఏదైతే లాస్ట్ ఫైనల్గా ఇస్తాడో ఆ గప్చిప్లో స్వీట్ వేసి దాన్ని మీఠా అంటాం. ఓకే, కట్ట అంటే పులుపు, మీఠా అంటే తీపి. మీకు తెలుసు నమక్ అంటే ఉప్పు. ఓకేనా? ఇది ఓకే, ఇది ఓకే, తర్వాత ఇది ఓకే. మిర్చి మీకు తెలుసు, పచ్చిమిర్చిని మిర్చి అంటాం కదా. మిర్చి అంటే కారం, ఇది ఓకే. నెక్స్ట్ చట్పట అంటే రుచికరము, ఇది ఓకే. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుని ఏదంటే కడువ. చాలా కడువ ఉంది అంటారు, అంటే చేదుగా ఉంది. ఓకే, మీరు ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోలేడా? కడువ, చేదు, తీక, వగరు. మిగతా అన్ని మ్యాచ్ అయిపోయినాయి. రైట్? ఓకే, ఇంతే రుచుల గురించి. ఓకే, మరొక మంచి క్లాస్తో మేము ముందుంటాం. బాయ్.